కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. సాధారణంగా మానవులలో ఎక్కువ మంది ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటారు. ఆ కోరికలు తీరడానికి రకరకాల దేవుళ్లను దేవతలను పూజిస్తూ ఉంటారు. అన్నీ ఇచ్చే పరమాత్మని వదిలిపెట్టి కేవలం ప్రాపంచికమైన కోరికలు తీరడం కోసం రకరకాల దేవతలను వారికి నియమించబడిన విధానాలతో పూజించడం మొదలు పెడతారు. ఉదాహరణకి రుద్రాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం, వినాయక వ్రతం, ప్రత్యంగిరాదేవి హోమం, ఇలాంటివన్నీ. ఆయా దేవతలు కూడా వాళ్ళ శక్తి మేరకి వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. పూజలు, వ్రతాలు, సగుణోపాసన మంచివే, ఇవన్నీ కావాల్సిందే. కానీ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతతో సగుణోపాసన చేసుకుంటూ నిర్గుణోపాసనకు ఎదగాలి. అక్కడి నుండి ధ్యానం ద్వారా మనస్సుని ఆత్మలో నిలపాలి. ఆత్మజ్ఞానం కలిగిన వారు ఏ పూజ చేసినా, ఏ దేవుణ్ణి ఉపాసించినా అది కేవలం పరమాత్మలో ఐక్యం కావడానికే కానీ వేరే